హాయ్ వ్యూవర్స్, ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. రిమైనింగ్ ప్రామ్ వెరైటీస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఇప్పుడు వాషింగ్టోనియా పామ్ చూపిస్తాను. ఇవి ఎక్కువగా పబ్లిక్ గార్డెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. దీనికైతే ముళ్ళు కూడా ఉంటాయి. ఈ పామ్కి లీవ్స్ తాటాకులు ఉంటాయి కదా, అలాగ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వాషింగ్టోనియా పామ్స్. ఇవి ఎక్కువగా పార్క్స్లో వాటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ని. తాటి ఆకులు ఉంటాయి కదా, అలాగ ఉంటాయి. ఇవి ట్రంక్ చూడండి, ఈ లీవ్స్కి ముళ్ళు కూడా ఉంటాయి. ఇలాగా పార్క్స్లో అవి ఎక్కువగా సెంట్రల్ పాయింట్, ఫోకల్ పాయింట్గా యూజ్ చేస్తారు. ఇవి కాండం చూడండి ఒకసారి, చాలా పెద్దది ఉంది. ఇవన్నీ పామ్స్ ట్రీసే. వాషింగ్టోనియా అంటారు వీటిని. చూడండి కింద కాండం చూడండి ఒకసారి. ముళ్ళు కూడా అంటే చూపించాను కదా, ఇలాగ షార్ప్గా ఉంటాయి. ఇవి ఓన్లీ పార్క్స్లోనే, అక్కడ క్రౌడ్ లేని చోట ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇది ప్లాంటేషన్ చేసుకుని దీని బౌండరీ చుట్టూ ఫ్లవరింగ్ వెరైటీ కానీ బార్డర్స్కి ఏదో ఒక ప్లాంట్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ వస్తాయి. ఈ ప్లాంట్స్ అన్నీ అవే వాషింగ్టోనియా పామ్స్. ఇవి మీకు ఇప్పుడు బిస్మార్కియా పామ్ చూపిస్తాను. ఇవి ఎక్కువగా పబ్లిక్ గార్డెన్స్లో ఎక్కువగా. బిస్మార్కియా పామ్స్ లీవ్స్ ఇలా ఉంటాయి మీకు సిల్వర్ కలర్లో. మీకు అక్కడ చూపించేసిన లీవ్స్ అన్నీ కట్టేసి ఉన్నాయి కదా, ఇలాగ ఉంటాయి అన్నమాట. సిల్వర్ కలర్లో ప్రీమియం లుక్ అంత. ఇవి వాషింగ్టోనియా కంటే ఇది మంచి ప్రీమియం లుక్ అంత. ఇవి మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్. యాజ్ స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. ఇప్పుడు మీకు రాపిస్ పామ్ చూపిస్తాను. ఇవి ఇండోర్ వెరైటీ, ఇండోర్లో మాత్రమే సస్టైన్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే రాపిస్ ఫామ్స్. ఇండోర్లో సస్టైన్ అవుతాయి. ఇవి షేడ్ ఉండాలి ఈ ప్లాంట్స్కి. లీవ్స్ ఇలా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి మీరు ఒక ప్రీమియం పాట్ తీసుకుని దాంట్లో ప్లాంటేషన్ చేసుకుని రూమ్ కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి మీకు ఇలా డ్రై లీవ్స్ ఉంటాయి అన్నమాట, ఎండిపోయి. ఇవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటే ప్లాంట్ ఎప్పుడు మనకి గ్రీనరీగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. ఇలా ఉంటాయి, రాపిస్ ఫామ్ అంటారు వీటిని. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. అది స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఈ ప్లాంట్స్ అన్నీ అవే. ఇక్కడ ఒకటి చిన్న సైజు ఉన్నాయి, అన్నీ రాపిస్ ఫామ్స్. ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ పామ్ని రాపిస్ మల్టీఫిదా అని పిలుస్తారు. ఇంతకు ముందు చూపించిన పామ్నేమో రాపిస్ ఎక్సెలస్ అని పిలుస్తారు. రెండింటికి డిఫరెన్స్ లీవ్స్. రెండు ఇండోర్లో సూటబుల్ అయిన ప్లాంట్స్. ఇవి ఎక్కువగా హోటల్స్, రిసార్ట్స్, ఆఫీస్ లాబీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ పామ్ని రెడ్ లాటిన్ పామ్ అని పిలుస్తారు. ఈ పామ్ లీవ్స్ బ్రైట్ రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ యూనిక్ కలర్ వల్ల విల్లాస్, రిసార్ట్స్, లగ్జరీ గార్డెన్స్, ప్రీమియం ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి 30 to 40 feet హైట్ వరకు గ్రో అవుతాయి. కెనోపీలాగా కూడా స్ప్రెడ్ అవుతాయి. ఈ పామ్ స్మాల్ సైజ్ ఉన్నప్పుడు మన ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు. మంచి ప్రీమియం అపిరెన్స్ ఇస్తుంది లీవ్స్ వల్ల. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.